सर्वस्वमोदिरात्र उत्तम महद्भवति सर्वस्याप्तै जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण। బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి, బ్యాక్ కొంచెం వెనక్కుండండి మీరు. అంతే అంతే కొంచెం కదలద్దా. దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఏ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను దృష్టిలో జరిగింది. వాటిని ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ దానికి సంబంధించినటువంటి పాశ్చాత్యం దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాలు స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు. కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో ఉంది. అది ప్రాణహిత, దాని తర్వాత సరస్వతి అంతర్లీనంగా గోదావరితో కలిసిపోయేటువంటి వేడి సంగమం. అక్కడ మరి స్నానం ఆచరించి ఆ ముక్తేశ్వర స్వామి శివక్షేత్ర దర్శనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వర్షాలు పడి రైతులంతా సుఖ సంతోషాలతో ఉన్నట్లయితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వ్యవసాయానికి సంబంధించి అనేక ప్రాధాన్యత ఇస్తాను. ఆ ప్రాధాన్యత ఇచ్చే భాగంగా ఆ దేవుడి ఆశీర్వచనం కూడా ఉంటే మంచి పాడి పంటలు, సుభిక్షమైన వర్షము అన్నీ కూడా బాగుండాలని సుందరి శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా కోరుకుంటాను.